నమస్తే, నేను కీర్తి శ్రీనివాస్. ఈరోజు మనం తెలంగాణ అన్టోల్డ్ స్టోరీస్ మీద, దాని యొక్క ప్రజల మీద ప్రభావం అది ఎలా ఉంటుందనే విషయం మీద మాట్లాడబోతున్నాం. తెలంగాణ చరిత్రలో ఎన్నో కథలు, సంఘటనలు అన్నీ చాలా వరకు ఉన్నాయి. కానీ కొన్ని కథలు మాత్రం చెప్పబడకుండా, దాచబడకుండా మిగిలిపోయినటువంటివి. సో ఆ కథలు ఏంటి, సామాన్య ప్రజలను ఎట్లా ప్రభావితం చేశాయి, రండి ఈ అన్వేషణలో మనం ఒకసారి చూద్దాం. ఇక తెలంగాణ రాష్ట్రం దాని సంస్కృతి, చరిత్ర మరియు పోరాటాలకు ప్రసిద్ధి చెందింది, అది అందరికీ తెలిసిందే. అయితే ఈ రాష్ట్రం ఏర్పడే ప్రక్రియలోనే ఆ తర్వాత కూడా ఎన్నో సంఘటనలు, ఎన్నో దారుణాలు సామాన్య ప్రజల జీవితాల మీద గాఢమైన ప్రభావం చూపించేశాయి. అయితే ఈ కథలు తరచూ చరిత్ర పుస్తకాల్లో లేదా వార్తల్లో ఎక్కడా చోటు చేసుకోవు. అవి కనుమరుగే దిశగా అవి కొంతమంది చేస్తున్నటువంటి శక్తులు చేస్తున్నటువంటి కుట్రలు. కానీ అవి తెలంగాణ ప్రజల జీవన విధానాన్నే మార్చేశాయి. మరి అదేంటో ఒకసారి చూద్దాం. తెలంగాణ రైతుల సంక్షోభం ఏ విధంగా ఉందనంటే, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రైతుల జీవితాలు మెరుగుపడతాయని చెప్పేసి అందరూ ఆశించారు. కానీ కొన్ని గ్రామాల్లోని రైతులు మాత్రం ఇప్పటికీ కరువు అప్పుల ఊబిలోని చిక్కుకుపోయారు. ఉదాహరణకు చూస్తే కరీంనగర్ జిల్లాలోని రంగపేట గ్రామంలో దీకొండ గంగవతి అనే రైతు చూస్తే ఆమె కుటుంబం వీధిన పడింది. గత 20 ఏళ్లుగా ఇంటి కోసం తాను ఇంకనూ పోరాడుతూనే ఉంది. వారి ఏకైక కొడుకైనటువంటి అరవింద్ దుబాయ్కి వలస వెళ్ళాడు. అక్కడ అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతోటి మరణించాడు. ఇక వేసవిలో ఒకే గదిలో ఉండే నలుగురు జీవించాల్సిన ఆ కుటుంబం ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఇలాంటి కథలు రైతుల యొక్క జీవన విధానాలు, ఆర్థిక ఒత్తిడులు, సామాజిక అస్థిరతను ఏ విధంగా ఉందనేది ఇవి తెలియజేస్తాయి. సో అట్లాగే చూస్తే ఆపరేషన్ ముస్కాన్ అంటే బాలలను రక్షించే విధానం తెలంగాణలో ఏ విధంగా స్టార్ట్ అయింది. 2016లో ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మెదక్ జిల్లాలో 119 మంది పిల్లలందరినీ రక్షించారు ఈ కార్యక్రమంతో. మరి బాల కార్మికులకు, తప్పిపోయిన పిల్లలను కాపాడే లక్ష్యంతో పనిచేసింది ఈ ఆపరేషన్ ముస్కాన్. సో ఉదాహరణకు చూస్తే 14 ఏళ్ల హితేష్ అనే బాలుడు చదువు మానేశాడు, చికెన్ షాపులో పనిచేస్తున్నాడు. కుటుంబ భారాన్ని ఎలాగో అలా మోయాలని చెప్పి మోస్తున్నాడు. అలాగే అశ్విన్ అనే మరో బాలుడు తండ్రి మరణం తర్వాత ఫుట్వేర్ షాప్లో పనిచేస్తూ తన బాల్యాన్ని పూర్తిగా కోల్పోయినటువంటి విషయం. మరి ఈ పిల్లలను రక్షించి విద్యా సంస్థల్లో చేర్పించినప్పటికీ వారి కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. ఇప్పటికీ ఆర్థిక, సామాజిక పరిస్థితులతోటి వారంతా కొట్టుమిట్టాడుతున్నటువంటి సంఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి 1946 నుంచి 1951 వరకు తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింది. మరి ఈ తెలంగాణలో 1946 నుంచి 51 మధ్య జరిగిన ఈ సాయుధ పోరాటంలో రైతాంగం మరియు దొరల మధ్య జరిగినటువంటి సంఘర్షణకే అది నిదర్శనం. ఈ పోరాటంలో వేలాది మంది రైతులు భూమి కోసం పోరాడారు. అయితే ఈ సంఘటనలో పాల్గొన్నటువంటి అనేక మంది సామాన్య రైతులు హింస, గాయాలు మరియు కుటుంబ విచ్ఛిన్నతను దారుణంగా ఎదుర్కొన్నటువంటి విషయం. విజయవాడ జనరల్ ఆసుపత్రిలో గాయపడిన రైతులకు చికిత్స అందించినప్పటికీ వారి జీవితాలు మాత్రం తిరిగి సాధారణ స్థితికి చేరుకోలేనే లేదు. ఈ పోరాటం భూ సంస్కరణలకు దారితీసినప్పటికీ అనేక కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా చాలా వరకు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ విభజన తర్వాత దాని యొక్క ప్రభావం ఎలా ఉందంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారింది. ఈ విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన కార్మికులు, వ్యాపారులు తెలంగాణలో పూర్తిగా స్థిరపడ్డారు. అయితే స్థానికులు వీటిని వ్యతిరేకించడం, ఈసారి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం వాటిని పెరగడం వల్ల సామాజిక ఉద్రిక్తలు కూడా అప్పట్లో చాలా వరకు తలెత్తాయి. ఈ పరిస్థితి సామాన్య ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసింది కూడాను. మరి తరచుగా వస్తున్నటువంటి తెలంగాణలో వాతావరణ మార్పులు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడాను చాలా తీవ్రంగా దీని పట్ల ప్రభావితం అవుతున్నారు. ఉదాహరణకు చూస్తే వరంగల్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో వర్షాభావం వల్ల పంటలు దెబ్బతిని రైతులు ఆర్థిక సంక్షోభానికి నెట్టబడ్డటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల వల్ల వలసలు పెరిగిపోయినాయి.
కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోయాయి. తినడానికి తిండి లేక ఆకలితో మలమల మాడినటువంటి రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఇది తెలంగాణలో చెప్పబడని కథలు మన జీవన విధానం మీద ఎంతగానో ప్రభావితం చేసినవి. సో రాష్ట్రం ఏర్పడిన కూడా అభివృద్ధి సాధించిన కూడా సామాన్య ప్రజల జీవితాల్లోని సవాళ్లను ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ కథలు వారి బాధలను పోరాటాలను మన ముందుకు తెస్తున్నాయి. ఇది కీర్తి శ్రీనివాస్, జనహిత టీవీ. చూస్తూనే ఉండండి జనహిత టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మళ్ళొక ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.